హాయ్ ఎవ్రీవన్. ఎస్ఎస్సి సీజీఎల్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 2024-25కి సంబంధించిన ఎస్ఎస్సి క్యాలెండర్లో మెన్షన్ చేసిన విధంగా ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సిలబస్ వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ నోటిఫికేషన్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే రిలేటెడ్ వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ముందుగా ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 24th June 2024 టు 24th July 2024. అంటే జూన్ 24th నుంచి జూలై 24th వరకు 1 month పాటు టైం ఇచ్చారు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. ఇది ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ అప్లికేషన్ కాదు. మీకు ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది, తెలుగులో ఎగ్జామ్ ఉండదు. మీరు అప్లికేషన్ ఫీ కూడా ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎనీ యూపీఐ ట్రాన్సాక్షన్ మెథడ్ యూస్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి మనకి అంటే మన ఆన్లైన్లో అప్లికేషన్ అనేది 24th కంప్లీట్ చేసిన ఒకవేళ మనకి పేమెంట్ అనేది కంప్లీట్ అవ్వకపోయి ఉంటే July 25th 11కి ఫీ పేమెంట్ కంప్లీట్ చేయొచ్చు. డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్. మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి మోడిఫికేషన్ కోసం August 10th, August 11th 2 days పాటు మోడిఫికేషన్కి టైం ఇచ్చారు. ఈ 2 days పాటు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ మోడిఫికేషన్ కూడా మీరు ఫీ విత్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి కూడా లింక్ ఉంటుంది. ఆ లింక్ అనేది 10th and 11th మాత్రమే, ఈ 2 days మాత్రమే యాక్టివేట్ అవుతుంది. ఆ 2 daysలో మీరు ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే చేయొచ్చు. టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ Tier 1 ఎగ్జామ్, Tier 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎస్ఎస్సి సీజీఎల్కి Tier 1, Tier 2 2 CBTs ఉంటాయి. ఆ Tier 1 ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. Tier 1 క్వాలిఫై అయిన వారికి Tier 2 కండక్ట్ చేస్తారు. Tier 1 అనేది క్వాలిఫైయింగ్ నేచరు. Tier 1 క్వాలిఫై అయితేనే Tier 2కి ఎలిజిబుల్. Tier 2 CBT వచ్చేసి టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ Tier 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. డిసెంబర్లో Tier 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. Tier 1 క్వాలిఫైయింగ్ నేచర్, Tier 2 డిసైడింగ్ ఫ్యాక్టర్. Tier 1 క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే Tier 2కి ఎలిజిబుల్. Tier 2 ఎగ్జామ్ రాస్తారు. నోటిఫికేషన్లో వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు. ఎస్ఎస్సి సీజీఎల్ యొక్క వేకెన్సీస్ 17,727 వేకెన్సీస్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఒక పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ ఏ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం అది ఏ టైప్ ఆఫ్ పోస్ట్, దాని ఏజ్ లిమిట్ ఎంత అనేది మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, గ్రూప్ బి పోస్ట్ ఇది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 30 years ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ బ్యూరో, గ్రూప్ బి పోస్ట్, ఏజ్ లిమిట్ 18 to 30 years. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, గ్రూప్ బి పోస్ట్, ఏజ్ లిమిట్ 20 to 30 years. ఈ విధంగా నెంబర్ ఆఫ్ పోస్ట్, రిలేటెడ్ డిపార్ట్మెంట్, టైప్ ఆఫ్ పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. మన ఇక్కడ ఇచ్చిన ఏజ్ లిమిట్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి వర్తిస్తుంది. రిమైనింగ్ కేటగిరీ స్టూడెంట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కోడ్ ఉంటుంది. ఏజ్ లిమిట్ యొక్క కట్ ఆఫ్ ఇయర్ August 1st 2024. అంటే ఒక పోస్ట్కి మనం ఏ పోస్ట్కైనా 18 years అనేది క్రాస్ అయి ఉండాలి. August 1st 2024కి 18 years కంప్లీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్లోకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా August 1st 2024కి రిలేటెడ్ పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ 30 ఉన్నా, 32 ఉన్నా, 28 ఉన్నా ఆ ఏజ్ని క్రాస్ అయి ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి రిమైనింగ్ కేటగిరీస్కి SC/ST వాళ్ళకి 5 years, OBC 3 years, PWBD అన్రిజర్వ్డ్ 10 years, PWBD OBC 13 years, PWBD SC or ST 15 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అని ఇచ్చారు. అంటే ఒక పోస్ట్కి 18 to 30 years ఏజ్ లిమిట్ ఇచ్చినట్లయితే దానికి SC వాళ్ళు 5 years యాడ్ చేసుకోవాలి, OBC 3 years యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పోస్ట్కి ఇచ్చిన ఏజ్ లిమిట్తో పాటు ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది ఈ కేటగిరీస్కి. డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులకి డిఫరెంట్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
ఎస్ఎస్సి సీజీఎల్లో ఏ పోస్ట్కైనా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఎస్ఎస్సి సీజీఎల్కి అప్లై చేయొచ్చు. డిగ్రీ అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఇలా టెక్నికల్లో కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఈ విధంగా మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా ఎస్ఎస్సి సీజీఎల్కి అప్లై చేయవచ్చు. జేఎస్ఓ పోస్ట్కి మాత్రం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎట్ 12th స్టాండర్డ్ లెవెల్. అంటే మీరు ఇంటర్లో మ్యాథ్స్ అనేది 60% ఆఫ్ మార్క్స్తో మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఆ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే జేఎస్ఓ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేయొచ్చు. ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్. ఆల్ అదర్ పోస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. అంటే మీరు మిగతా రిమైనింగ్ అన్ని పోస్టులకి మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అప్లికేషన్ ఫీ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఉంటుంది. మెయిల్లో కూడా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రమే 100 రూపీస్ ఉంటుంది. రిమైనింగ్ కేటగిరీ స్టూడెంట్స్కి నో ఫీజ్. ఎట్ ద సేమ్ టైం ఫీమేల్ స్టూడెంట్స్కి కూడా నో ఫీజ్ లేదు. విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఆల్రెడీ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి 2 days ఆగస్ట్ 10th and 11th 2 days పాటు కరెక్షన్కి లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ సెంటర్ కోడ్. ఎట్ ద సేమ్ టైమ్ ఎస్ఎస్సి రీజియన్ అండ్ ఎవ్రీ స్టేట్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు. సెంట్రల్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, వెస్టర్న్ రీజియన్ ఈ విధంగా మనకి రీజియన్ వైజ్గా ఇచ్చారు ఇక్కడ సెంటర్స్ అనేవి. మనది సదర్న్ రీజియన్ కాబట్టి సదర్న్ రీజియన్లో మనం ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ ఈ రీజియన్ని మనం చూసుకోవాలి. ఈ రీజియన్లో మనకి డిస్ట్రిక్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోడ్ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ బ్రీఫ్గా చెక్ చేసి అప్లై చేయండి. స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ టూ టైర్స్ యాజ్ ఇండికేటెడ్ బిలో. ఎస్ఎస్సి సీజీఎల్ 2 stagesలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వన్ టైర్ 1, సెకండ్ వన్ టైర్ 2. టైర్ 1 క్వాలిఫై నేచరు. టైర్ 1 పాస్ అయితే మీరు టైర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. టైర్ 2 అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. స్కీమ్ ఆఫ్ ద టైర్ 1 ఎగ్జామినేషన్. టైర్ 1లో 4 sections ఉంటాయి. ఈచ్ సెక్షన్ హ్యావింగ్ 25 questions. ఈచ్ సెక్షన్ క్యారింగ్ 50 marks. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 2 marks. టోటల్ 100 questions 200 marksకి. ఈ టైర్ 1లో 4 sections ఉంటాయి. ఈచ్ సెక్షన్ హ్యావింగ్ 25 questions. ఈచ్ సెక్షన్ క్యారింగ్ 50 marks. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 2 marks. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 2 marks. సిలబస్ చూసినట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ 25 questions 50 marks, జనరల్ అవేర్నెస్ 25 questions 50 marks, యాప్టిట్యూడ్ 25 questions 50 marks, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 questions 50 marks, 100 questions 200 marks. డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి 1 hour ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎస్ఎస్సి సీజీఎల్ సిబిటీస్కి సెక్షనల్ టైం ఉండదు, సెక్షనల్ మార్క్స్ ఉండవు, సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉండదు. స్కీమ్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్. టైర్ 2లో సెక్షన్స్ వైజ్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. టైర్ 2లో పేపర్ 1 సెక్షన్ 1లో మాడ్యూల్ 1 మ్యాథమెటికల్ ఎబిలిటీ 30 questions, మాడ్యూల్ 2 రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 questions, టోటల్ 60 questions. 60 questionsకి 180 marks. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 3 marks. డ్యూరేషన్ ఆఫ్ టైమ్ 2 hours 15 minutes ఉంటుంది. సెక్షన్ 2లో మాడ్యూల్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 45 questions, మాడ్యూల్ 2 జనరల్ అవేర్నెస్ 25 questions, టోటల్ 70 questions, 210 marks. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 3 marks. సెక్షన్ 3 మాడ్యూల్ 1 కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ 20 questions 60 marks. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 3 marks. సెక్షన్ 2లో సెక్షన్ 3 మాడ్యూల్ 2 డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్. డేటా ఎంట్రీ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. కొన్ని పోస్టులకు మాత్రమే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. జేఎస్ఓ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళకి పేపర్ 1తో పాటు పేపర్ 2 కూడా స్టాటిస్టిక్స్ ఉంటుంది. స్టాటిస్టిక్స్ 100 questions 200 marksకి కండక్ట్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 2 marks. డ్యూరేషన్ ఆఫ్ టైం 2 hours. టైర్ 1 అండ్ టైర్ 2 సిలబస్ సేమ్ ఉంటుంది. టైర్ 1కి మనం బాగా ప్రిపేర్ అయినట్లయితే అది మనకు టైర్ 2లో కూడా ఉపయోగపడుతుంది. సేమ్ సిలబస్. టైర్ 1లో మనకు క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి ఒకలా ఉంటే క్వశ్చన్ మనకి ఈజీ టు మోడరేట్ లెవెల్ వెళ్తుంది టైర్ 2లో. సో క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది టైర్ 2లో. టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్, టైర్ 2 డిసైడింగ్ ఫ్యాక్టర్. టైర్ 1కి బాగా టైర్ 2 సేమ్ సిలబస్ కాబట్టి టైర్ 1కి బాగా ప్రిపేర్ అయితే అది మీకు టైర్ 2లో కూడా యూజ్ అవుతుంది. టైర్ 1 ఎగ్జామ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్, అక్టోబర్ ఫస్ట్ వీక్లో కండక్ట్ చేస్తారు. టైర్ 2 వచ్చేసి డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. ఇప్పటి నుండి టైర్ 1కి 3 months టైం ఉంటుంది. టైర్ 1 కంప్లీట్ చేసిన దగ్గర నుంచి కూడా మనకి
టైర్ 2కి 2 మంత్స్ పాటు టైం ఉంటుంది. నోటిఫికేషన్లో సిలబస్ గురించి క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కంప్లీట్ పీడిఎఫ్ మీకు అందుబాటులో ఉంటుంది. గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే రిలేటెడ్ వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.